స్నేహం అనే మాట వినగానే మన హృదయం కొద్దిగా తేలిపోతుంది. ఎందుకంటే అది బంధం కాదు, అది బలమైన అనుభూతి. స్నేహం అనేది మనం ఎంచుకునే బంధం. రక్త సంబంధాల కన్నా మరింత మౌలికమైనది. కానీ నిజమైన స్నేహం అనేది దొరకడం ఒక వరం లాంటిది. నిజమైన స్నేహం లక్షణాలు. నెంబర్ 1, నిస్వార్థత. నిజమైన స్నేహితుడు ఎప్పుడు తన ప్రయోజనం కోసమే మనతో ఉండడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు, నమ్మకం కోల్పోయినప్పుడు మన వెంటే నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అర్థం చేసుకోవడం. ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా మాట్లాడించకుండానే అర్థం చేసుకునే వ్యక్తి, అతడే నిజమైన స్నేహితుడు. నమ్మకమైన భరోసా. చాలామంది పక్కన ఉన్నట్టు కనిపిస్తారు, కానీ మన పక్కనే ఉండే స్నేహితుడు మనపైన నమ్మకం ఉంచి మనకు భరోసా కలిగిస్తాడు. సమయాన్ని కాదు, సంబంధాన్ని చూసేవాడు. కాలం మారుతుంది, దూరాలు పెరుగుతాయి, కానీ నిజమైన స్నేహితుడు ఎప్పటికీ మన గుర్తులను మర్చిపోడు. స్నేహం ఓ గాథ, ఓ సాగరం. స్నేహం అనేది ఒక కళ. అది కంట్లో కాదు, హృదయంలో కలుగుతుంది. అది డబ్బులతో కొనే వస్తువు కాదు, అది కాలంతో నింపే విశ్వాసం. నిజమైన స్నేహం అనేది నింగిలో వెలిగే నక్షత్రంలా ఉంటుంది. కనబడకపోయినా వెలుగునిస్తుంది. ఒకసారి ఒక యువకుడికి చాలా కష్టాలు వస్తాయి. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు అతడి స్నేహితుడు వచ్చి ఒక్క మాట అన్నాడు, నీ పక్కన నేను ఉన్నా, ఇంకేం కావాలి అని. అతడు ఏ సమస్యను పరిష్కరించలేదు, కానీ అతని మాటలు ఆ యువకుడికి కొత్త శక్తిని ఇచ్చాయి. అదే నిజమైన స్నేహం. నిజమైన స్నేహితులు మన జీవితంలో దేవుడిచ్చిన ఓ దివ్యమైన వరం. ధనం కోల్పోతే మళ్ళీ సంపాదించవచ్చు, స్థానం పోయిన తర్వాత తిరిగి సాధించవచ్చు, కానీ నిజమైన స్నేహితుడు పోయిన తర్వాత జీవితమే ఖాళీగా అనిపిస్తుంది. నిజమైన స్నేహితుడిని గుర్తించండి, అతని విలువ తెలుసుకోండి. జీవిత ప్రయాణంలో ప్రతి మలుపులోనూ అతనికి మద్దతు ఇవ్వండి. ఎందుకంటే మనసుతో మనసు కలిసినప్పుడు దారులు వేరైన గమ్యం ఒకటే అవుతుంది. అదే నిజమైన స్నేహం.